ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2024 సంవత్సరంలో మార్చ్ 8వ తేదీన మహాశివరాత్రి మరియు మస శివరాత్రి రెండు కలిసి వస్తున్నాయి. అయితే మనం శివరాత్రి రోజు చిన్న ఒత్తిని వెలిగించినట్టయితే మనకి శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అయితే ఆ ఒత్తిని ఇంట్లో ఒత్తులు చేయడం రాని వాళ్ళు కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఒత్తు పేరైతే రుద్ర ఒత్తు. ఈ ఒత్తుని మనం ముందుగానే చేసి పెట్టుకోవాలి. ముందుగా పత్తి తెచ్చుకొని ఏవి కూడా నలకలు విత్తనాలు ఏవి లేకుండా ఈ విధంగా పత్తిని క్లీన్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. చిన్న నలక కూడా ఉండకూడదు. అదేవిధంగా పచ్చిపాలు కానీ విభూది కానీ తీసుకొని ఆ పత్తిని ఈ విధంగా మనం కొంచెం కొంచెం లాగుతూ ఈ విధంగా నలచాలి. చూస్తున్నారు కదా, ఇలా కేర్ఫుల్గా మనం చేయాలి. ఇది మనం మంచిగా శుచిగా స్నానం చేసిన తర్వాతే చేయాలి. ఎందుకంటే దేవుడి కోసం చేస్తాం కదా. ఒత్తులను ఉదయం టైంలోనే చేసుకోవాలి, రాత్రి టైంలో చేయకూడదనమాట. కొన్ని నియమాలు అంటూ ఉంటాయి ఒత్తిని చేయడానికి. ఈ విధంగా మనం నాన్ వెజ్ తినలేని రోజుల్లో ఒత్తులను చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా విభూది కానీ పాలు కానీ తీసుకొని ఈ విధంగా దారాన్ని ముందుగా చేసుకోవాలి. మనకి బయట దొరికే ఒత్తుల కన్నా ఈ ఒత్తులు అయితే చాలా బాగుంటాయి. వీలైతే ఒకవేళ టైం ఉన్న వాళ్ళైతే ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా అంతా కూడా మనం నలుచుకుంటూ ఫస్ట్లో అయితే కొంచెం లావుగా వస్తుంది, అయినా ప్రాబ్లం లేదు. ఇలా దూది అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో పెట్టుకొని ఇలా కొంచెం నలిచి మనం ఇలా చేసుకోవాలి. ఇలా అతుక్కొని కూడా చేసుకోవచ్చు. ఎంత కావాలో అంత మనం ఈజీగా ఈ విధంగా తీసుకొని చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా లాగుతూ మనం ఫ్రంట్కి ఇలా నలుచుతూ ఉండాలి. ఇప్పుడు మనం 33 పోగులను మన 4 వేళ్ళకి ఈ విధంగా చేసి ఇలా మనం 33 పోగులు వేసుకోవాలి. 2, 3 అలా అన్నమాట. ఇలా 33 వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా చేతికి చేయడం రాదు అనుకుంటే 3 అంగుళాల పొడుగున్న ముక్కను తీసుకొని ఒక కార్డ్బోర్డ్ని దానికి ఈ విధంగా మీరు మంచిగా చుట్టుకోవచ్చు. మొత్తం 33 పోగులు మనం చుట్టాలి. ఇలా మధ్యలో చిన్నది అయినా సరే మనం దాన్ని అతికి చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మనం 33 పోగులు చేసుకోవాలి. ఇలా 33 పోగుల తర్వాత మనం దీన్ని ఇలా పట్టుకొని మధ్యలోకి 365 చుట్టులు చుట్టాలి. 365 కంపల్సరీగా లెక్క పెట్టుకొని చుట్టాలి. ఒకవేళ ఎక్కడైనా తప్పు ఉంటుంది కనుక ఒక 9 కానీ ఒక 5 కానీ ఎక్స్ట్రా కూడా మనం చుట్టుకోవచ్చు అన్నమాట. అంతేకాని తక్కువ మాత్రం రాకూడదు. నాకు 369 వచ్చింది. నేను 369 చుట్టుకున్నాను. చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటు అటు మనం జరుపుతూ ఒక దానిలోంచి తీయాలన్నమాట. ఈ రెండు కలిపి ఒక దాంట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ దాంట్లోకి ఇలాగా కొంచెం ఇన్సర్ట్ చేసి దూర్చి ఈ విధంగా ఒత్తిలా చేసుకున్నాను. ఇలా ఇప్పుడు దీనిపైన మనం కొంచెం దూదిని నలుచుకొని కొంచెం దూదిని ఒత్తిలా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, రుద్రవత్తు చాలా సింపుల్గా తయారవుతుంది. ఇది శివరాత్రి రోజు మనం చేసి పెడితే ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా మన పైన లభిస్తుంది. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.